హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీర రాఘవరెడ్డి మనకు తెలుసు రంగరాజన్ గారి పైన దాడి కేసులో ఇతను అరెస్ట్ అవ్వడం, కస్టడీకి కూడా ఇతన్ని ఇచ్చేశారు. అయితే కస్టడీ నుంచి కొంత రిపోర్ట్ వచ్చింది. ఎందుకు ఈ విధంగా ఈయన మారాడు ఈ విధంగా అని చెప్పేసి కూడా బయటకైతే ఒక లీక్ అయితే రిలీజ్ అయింది. మొన్ననే రిమాండ్ రిపోర్ట్ కూడా మనం చూస్తాం. అసలు ఎవరు ఈ రాఘవరెడ్డి, ఎందుకు ఈ విధంగా మారాడు, ఈ విధంగా అటాక్స్ ఎందుకు చేస్తున్నారు, ఈ రామరాజ్య స్థాపన దేనికోసం? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ వీర రాఘవరెడ్డి మరి రీసెంట్ టైంలో చిలుకూరి బాలాజీ అర్చకులు రంగరాజన్ గారి పైన దాడి చేయడం మనం చూస్తాం. 20 మందిని తీసుకెళ్లి ఆ తర్వాత అరెస్ట్ అయ్యాడు, కస్టడీ కూడా ఇచ్చేశారు. రిమాండ్ రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చింది, కస్టడీ నుంచి కూడా ఒక రిపోర్ట్ కూడా బయటకు వచ్చేసింది. అసలు ఎందుకు ఈ విధంగా ఇతను తయారవుతున్నాడు, మరి దాడులు చేయడం వీటిపైన మీరేం చూసారు, మీరేం గమనించారు సార్? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి వ్యవహారాలు చాలా తప్పుడు సంకేతాలు ఇస్తాయి. ఇప్పుడు మనమంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన రాజ్యంలో పాలించబడుతున్నాం. ప్రజాస్వామ్యం మీద మనకు గౌరవం ఉండాలి. ఇప్పుడు ఈయన నాకు ప్రజాస్వామ్యం పైన ఎప్పుడైతే ఈ వీరరాఘవరెడ్డి ఉన్నాడో, ఈయనకి ప్రజాస్వామ్యం పైన నాకు గౌరవం లేదు అనే భావనలో ప్రజాస్వామ్యం పైన నాకు నమ్మకం లేదు అనే విధంగా ఆయన ప్రవర్తించడం నిజంగా శోచనీయం, బాధాకరం. అసలు ఆయన టెంపుళ్ళకి ఎందుకు వెళ్తున్నాడు? టెంపుల్లో పోయి ఆయన ప్రతి టెంపుల్కి వెళ్ళటం, ఆయన ఏదో ఇక్షాకుల వంశాన్ని గురించి ప్రస్తావించడం, వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో కనుక్కోవటం, అదే కాకుండా టెంపుల్లో పోవడం. నాకు ఈ ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదు, ఈ జ్యుడిషియరీ పైన నమ్మకం లేదు, ఐపీసీ పైన, సిఆర్పిసి పైన, ప్రజాస్వామ్య వ్యవస్థ పైన నాకు నమ్మకం లేదు అనడం నిజంగానే బాధాకరము. బహుశా ఆయన మెంటల్ బ్యాలెన్సింగ్ ఏమైనా తప్పాడేమో అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే ఎవ్వరు కూడా రామరాజ్య స్థాపన చేస్తాను అంటే ఇప్పుడు నువ్వేమన్నా నీకు కావలసినవి ఏమన్నా విరుద్ధంగానో ఏదైనా జరిగి ఉంటే డెఫినెట్గా దాన్ని రిడ్రెస్ చేయడానికి, ఆ లోపాలని ఎత్తి చూపడానికి మీకు కోర్టులు ఉన్నాయి, ప్రజాప్రభుత్వాలు ఉన్నాయి, వ్యవస్థ ఉంది. వ్యవస్థలో మీరు ఏ విధంగానైనా దాన్ని వ్యక్తపరచవచ్చు, అదేవిధంగా కోర్టులో కూడా ఫైల్ చేయవచ్చు. నేను రామరాజ్యం స్థాపిస్తానంటాం. ఇప్పుడు రామరాజ్యంలో ఏముంది నువ్వు చూసావా? ఎప్పుడు రామరాజ్యం ఉంది? త్రేతాయుగానికి కలియుగానికి ఎంత దూరం ఉంది? అప్పుడు ఉన్నవాళ్ళు ఏమిటి, ఆ వ్యవస్థ ఏమిటి, ఇప్పుడు వ్యవస్థ ఏమిటి, ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో పిచ్చిగా రామరాజ్య స్థాపన అనడం, నేనే ఏదో స్థాపిస్తాననడం, ఇక్షాకులు ఎవరైనా కులస్తులు ఎవరైనా ఉంటే నాకు చెప్పమనటం, ఇవన్నీ పిచ్చికి పరాకాష్ఠేమో అనిపిస్తుంది నాకు ఒక రకంగా చూస్తే. ఆయన భాషా పరిజ్ఞానం కూడా, ఆయన మాట్లాడే వ్యవహారం కూడా ఆయన నిజంగా ఈ లోకంలో ఉన్నట్టు లేదు. ఈ వ్యవహార శైలి చూస్తే అదేదో ఏదో విధంగా ఏదో ఊహాలోకంలో విహరిస్తూ ఏదో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. బహుశా ఆయన్ని ఏదైనా ఒక మంచి హాస్పిటల్లో చూపించడం ఉత్తమము. ప్రజాస్వామ్యంలో గౌరవం ఉండాలి. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకపోతే ఎలాగా? మరి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకపోతే దేశంలో మనం బ్రతికేదే ప్రజాస్వామ్యం పైన ఆధారపడి కదా. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, ఏదైనా టెంపుల్స్లోకి వెళ్ళడం, ఆ పూజారుల్ని హింసించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, కొట్టడం, తిట్టడం, ఈ విధంగా చేయడం ధర్మం కాదు, భావ్యం కాదు. ఏమైపోతుంది ఇటువంటివి చేస్తే? డెఫినెట్గా అతని పైన ప్రభుత్వాలు ఉన్నాయి మన దగ్గర. మనం ప్రభుత్వాలతో పాటుగా మన దీనికి కట్టుబడి ఉన్నాం, ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నాం. నువ్వు ప్రజాస్వామ్యానికి అగనెస్ట్గా పోయి చట్టవిరుద్ధంగా బిహేవ్ చేస్తే చట్టం తన పని తను చేస్తుంది. డెఫినెట్గా మిమ్మల్ని అరెస్ట్ చేస్తుంది. మీరు చట్ట ప్రకారం జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడైనా మీరు గుర్తించి గౌరవించి గౌరవంగా ఉండేటువంటి మన ప్రజాస్వామ్యానికి విలువనిచ్చి ఆ విధంగా నడుచుకోవడం ధర్మము. బహుశా ఆయన చెప్పేది ఆయనకి అర్థమవుతుందా, లేకపోతే ఆయన మామూలు జీవితం గడుపుతున్నాడా, లేకపోతే త్రేతాయుగం నుంచి ఇంకా బయటికి రాలేదనేది అర్థం కావటం లేదు. డెఫినెట్గా ఆయన్ని ఏదో ఎవరైనా ఆయన్ని ఎగ్జామిన్ చేసి ఏదైనా అసలు ఏమైనా థింకింగ్లో ఏమన్నా పొరపాట్లు ఉన్నాయా, ఆయన అంటే ఆలోచన శైలికి నార్మల్గా ఉందా, లేకపోతే అబ్నార్మల్ బిహేవియర్ ఏమైనా ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే, తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే రామరాజ్యం యుగాలు గడిచిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఎప్పుడో తలకు చేతుకు చెయ్యి, కాలుకు కన్ను, మన్నుకు ఏదో పన్నుకు పన్ను అంటారే, ఆ విధంగా చేయాలనడం భావ్యం కాదు.
డెఫినెట్గా మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాము. ఆ విధంగానే చట్టాలు వర్తిస్తాయి మనకి. ఆ విధంగానే ఉండాలి. కాబట్టి ఈయన వ్యాఖ్యలు బహుశా అందరూ చూసి నవ్వుకుంటున్నారు. బహుశా ఆయన ఏ విధంగా అదే కాకుండా ఈయనతో కొందరు ఫాలో అవుతున్నారు. మరి ఏంటో అర్థం కాదు. ఇది మరీ విచిత్రమైన విచిత్రమైనటువంటి పర్యవసానం. బహుశా దీన్ని కొద్ది రోజులు పోతే ఆయన్ని ఇంట్రాగేట్ చేసి ఇప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత ఫర్దర్‌గా ఇన్వెస్టిగేట్ చేస్తే ఇది ఎవరైనా ఒత్తాస పలుకుతున్నారా? ఈయనంతకి ఈయనే ఏమన్నా చేస్తున్నారా? అనేది బయటకొస్తుంది. వచ్చిన తర్వాత ఎలాగో చట్టపరమైన చర్యలైతే ఆయన పైన తప్పవు. ఆ తర్వాత చూడాలి ఆయన మానసిక పరిస్థితి ఒకటి, లేదు వేరే ఎవరైనా వేరే విధంగా ఈయనను ప్రేరేపితం చేసి ఈ విధంగా పనిచేస్తున్నారో రాబోయే రోజుల్లో డెఫినెట్‌గా మనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆయన వ్యాఖ్యానాలను బట్టి, ఆయన చేసే చర్యలను బట్టి ఆయన పైన ప్రభుత్వాలు చర్య తీసుకుంటాయి. కేసులు రిజిస్టర్ కూడా చేస్తారు. సార్ అసలు ఇతను ఈ విధంగా మారడానికి ఏమన్నా కారణాలు ఉండుంటాయా సార్? ఏమో పొలిటికల్‌గా అయి ఉంటుందనుకోను నేను. లేకపోతే ఏదైనా ఆయన ఆయన కుటుంబంలో ఏదైనా పరిణామం జరిగితే దాని పర్యవసానంగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడా? హ్మ్. అసలు ఎందుకంటే హాస్యాస్పదంగా ఉంటుంది ఆయన మాట్లాడే మాటలు ఏదైనా చూస్తే. ప్రజాస్వామ్యం పైన నాకు గౌరవం లేదు, జ్యుడిషియరీ పైనే నాకు గౌరవం లేదంటే ఏమనాలి? పిచ్చోళ్ళు అనుకుంటారు జనరల్‌గా ఇట్లాంటి దాన్ని. మరి ఏదో మరి ఆయన ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడో ఆయనకే తెలవాలి. ఓకే. సార్ అంతకుముందు కూడా ఇతని పైన కేసులైతే ఉన్నాయని కూడా మనకు రిమాండ్ రిపోర్ట్‌లో బయటకొచ్చాయి. ఒక కలెక్టర్‌ని కిడ్నాప్ చేస్తామని పోలీస్ ఆఫీసర్‌కే ఫోన్ చేసి బెదిరించిన కేసు కూడా ఉందని చెప్తున్నారు. అంటే ముందు నుంచే క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. లేదు ఆయనేదో ఎప్పుడో కొంచెం పిచ్చిగా బిహేవ్ చేస్తే ఆ కలెక్టర్ గారు పోనీలే ఎందుకు ఆయనకు లేని అంటే ఏమీ లేని వాళ్ళకి పెద్దగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి హ్మ్. ఒక ఇంపార్టెంట్ వ్యక్తిలాగా తయారు చేయడం ఎందుకని ఆయన అనుకున్నట్టుంది కలెక్టర్ గారు. హ్మ్. అదేమైందంటే ఏదో చిన్నప్పుడు తోటకూర దొంగతనం చేసినప్పుడే గట్టిగా మందులిచ్చుంటే ఇవాళ దోపిడీలు చేసేవాడు కాదని చెప్పేటువంటి ఏదో సామెత ఉంది. ఓహ్! సో ఆ విధంగా ముందుగానే మందలించి ఆయనకు తగినటువంటి శిక్షను అనుభవింపజేసింటే ఇంత దూరం వచ్చేవాడు కాదేమో. హ్మ్. ఏది ఏమైనా ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. హ్మ్. ఆయన ఏదైనా మెంటల్‌గా అప్సెట్ అయి ఉన్నాడా? మెంటల్‌గా ఇన్‌బాలెన్స్‌డా? లేదు ఈ వ్యవస్థ పైన నమ్మకం లేని కొందరు మూఢులు ఎవరైనా దీనికి ప్రేరేపితులై ఈయన్ని ప్రేరేపింపజేస్తున్నారా అనేది తేలుతుంది. ఓకే. సార్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఆయన కస్టడీలో ఉన్నాడు. బెయిల్ అప్లై చేసుకోవాలంటే అతను ఖచ్చితంగా లాయర్‌ని హైర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏం న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద లేదు, రాజ్యాంగం మీద లేదని అంటారు. ఇప్పుడు మరి హైర్ చేసుకుంటారా? ఆయనే వాదించుకుంటారా అనేది కూడా ఒక సస్పెన్సే. ఈ విధంగా